అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని దేవతానగర్ వద్ద అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులపై ఇటీవల దాడి జరిగిందని డీఎస్పీ కొండయ్య సమావేశంలో తెలిపారు. ఘటనలో గాయపడిన ఆర్ఐ స్వామి, వీఆర్ఓ ప్రదీప్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ దాడికి పాల్పడ్డ శివాజీనగర్కు చెందిన అంబటి చలపతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చలపతితో పాటు మరో ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కొండయ్య తెలిపారు. దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీని తీసుకుపోయినప్పుడు అక్కడ మదనపల్లికి చెందిన చలపతి అనే అతను, చలపతి మరియు రమణయ్య, ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజిల్ కిరసాయిల్ చల్లి దాన్ని అంటబెట్టారు. ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. దాంట్లో మీరంతా చూసినారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు. దీని యొక్క పర్యవసానాలను గమనించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. దానిపైన కళా వెంకటరమణ టీము, తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇతని గురించి మేము తిరుపతి, వాయలపాడు, పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము. ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే మదనపల్లి టౌన్ నందు